Hi viewers, welcome to our channel Classic Cookings. ఈరోజు మనం మసాలా మెంతికూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావలసిన పదార్థములు: మెంతికూర 1 కప్పు, ఇది సుమారుగా 4-5 కట్టలు ఉంటుంది. ఉల్లిపాయలు 3, ఆల్ పర్పస్ మసాలా 2 స్పూన్లు. ఆల్ పర్పస్ మసాలా తయారు చేసే విధానం ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 1 కప్పు పాలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మెంతికూరను శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకుని మెంతికూరను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ కూర అంతా బాగా మగ్గినంత వరకు వేపుకోవాలి. మెంతికూరతో పప్పు, పులుసు చేస్తుంటారు అందరూ, కానీ ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆకుకూరంతా మగ్గిన తర్వాత మసాలా, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని, అలాగే మనం తీసుకున్న పాలు కూడా వేసి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. పాలు వేయడం వల్ల మూత పెడితే పొంగిపోతుంది. కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఆయిల్ తేరేంత వరకు ఉడకనివ్వాలి.
ఇలా ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకొని దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే మసాలా మెంతికూర రెడీ. దీన్ని చపాతీతో కూడా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.